బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మా, ఇంట్లో ఎవరన్నా పెద్దవాళ్ళు అంటే తల్లి కానీ తండ్రి కానీ ఫర్ ఎగ్జాంపుల్ మరణించినప్పుడు తలనీలాలు ఇస్తారు. ఆ ఇంటి కొడుకులు లేదంటే ఆ ఇంటి పేరు గల వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఎందుకు ఇస్తారు అట్లా? కర్మ చేసిన వాళ్ళు ఇస్తారు. ఉమ్, కర్మ అనేటటువంటిది పితృకార్యం ఏదైతే ఉందో దానిని ఏమంటారంటే అంత్యేష్టి అంటారు. అంత్యేష్టి అంటే చిట్ట చివరికి చేసేటటువంటి యజ్ఞం. ఇష్టి అంటే వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనం కోసం చేసే యజ్ఞానికి ఇష్టి అని పేరు. అంటే ఇష్టం కోసం చేసేది, ఉమ్, అంటే లోకక్షేమం కోసం చేసేది కాదు. మామూలుగా యజ్ఞాలు అయితే లోకక్షేమం కోసం చేస్తారు. ఇది వ్యక్తిగతమైనటువంటి మెరుగుదల కోసం చేసేటటువంటిది గనక అంత్య ఇష్టి. చిట్ట చివరికి ఒక మనిషికి చేయగలిగింది ఏముందమ్మా? ఉమ్. దీన్ని సంస్కారము అంటారు. అంత్య సంస్కారము, దహన అంత్యేష్టి. సంస్కారం అవును. ఉమ్, ఏది చేసినప్పుడైనా, ఏ యజ్ఞయాగాది క్రతువులు చేసినప్పుడైనా ముందుగా జుట్టు తీసేయడం అన్నది పద్ధతి. అందుకని తీసేస్తారు. ఎందుకు? ఎందుకంటే జుట్టును ఆశ్రయించుకుని పాపాలు మొదలైనటువంటివి ఉంటాయి. ఈ కార్యక్రమం చేసినప్పుడు ఏవైనా దోషాలుండి ఆ దోషాలు కానీ జుట్టుకు గనక అంటుకున్నట్టయితే అవి తొలగిపోతాయి అని. అందులో ఆ తల్లి అయితే పెద్ద కొడుకు చిన్న కొడుకు అని, తండ్రి అయితే పెద్ద కొడుకు అని ఇట్లాంటివన్నీ ప్రాంతీయ భేదాలు. మనం డివైడ్ చేసుకుని వెంట అది ప్రాంతీయ భేదాలు. ఒక్కొక్క ప్రాంతంలో, ప్రాంతమే కదా, ఒక్కొక్క కమ్యూనిటీలో ఒక్కొక్క తేడా ఉంటుంది. ఓకే. ఇప్పుడు కొన్ని కమ్యూనిటీస్లో తల్లి చనిపోతే చివరి కొడుకు దాన సంస్కారం చేస్తాడు, ఉమ్, తండ్రికి పెద్ద కొడుకు చేస్తాడు. ఉమ్, కానీ ఎవ్వరికైనా పెద్ద కొడుకే చేయడం అన్నది పద్ధతి. ఓకే. అది ఒక పద్ధతి. ఉమ్, లేదు ఇట్లా చేయడం అన్నది ఒక పద్ధతి. లేదు ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు చేస్తారు. ఉమ్. ఇప్పుడు అసలు ఎవరు అందుబాటులో ఉంటున్నారు? మరి వాళ్ళ పేర్లు చెప్పి ఎవరో చేస్తున్నారు. ఒక్కొక్కసారి ఎవరో చేస్తున్నారు, లేదా ఆ ఇంటి ఆడపడిచే చేస్తుంది. కొన్నిసార్లు కొన్ని సందర్భాలు కొన్ని సందర్భాలు అట్లా జరుగుతూ ఉంటాయి. ఎవరైతే కర్మ చేస్తారో ఆ చేసినటువంటి వారు దానికి సంకేతంగా జుట్టు తీసేస్తారు. ఎందుకంటే జుట్టు తీయడం అన్నది జుట్టును ఆశ్రయించి పాపం ఉంటుందన్నది ఒకటైతే, జుట్టు తీసేయడం అన్నది తనకున్నటువంటి అహంకారాన్ని వాటన్నిటినీ వదిలేసేయడం. దేవుడి దగ్గర కూడా జుట్టు ఎందుకు ఇస్తాం? అబ్బా జుట్టు లేకపోతే నేను ఎలా ఉంటాను, ఇవ్వడానికి ఎంత ఆలోచిస్తారు, కష్టపడతారు కదా. బిగ్గెస్ట్ డెసిషన్ అనిపిస్తుంది అది అట్లాంటిది. ఇది నేను చేస్తున్నాను, దీనికి మించి నాకు ఎక్కువేం లేదు, ఇది నాకు చాలా ప్రధానమైంది. అందువల్ల నా వ్యక్తిత్వం కన్నా, నా అహంకారం కన్నా, నా అందానికన్నా, నాకున్న ఏవేవో వీటన్నిటికన్నా కూడా నేను తల వంచి ఇది ప్రధానం అనుకుంటున్నాను అని చెప్పడానికి జుట్టిస్తారమ్మా. మన వాళ్ళు అంతే కదా, ఇంటికి చెందిన సాధారణంగా కర్మ చేసిన వాళ్ళు ఇస్తారు. ఇంకా కొంతమంది అయితే, ఎంతమంది అన్నదమ్ములు ఉంటే అందరూ ఇస్తారు. ఇంకా కొంతమంది అయితే మనవాళ్ళు, కజిన్స్, వీళ్ళందరూ అది ఒక ఇష్టం చూపించుకోవడానికే తప్ప తప్పనిసరిగా కర్మ చేసిన వాళ్ళు కొడుకులు ఇవ్వడం ప్రధానం. 1 year పాటు కూడా వాళ్ళకి కర్మ చేసిన వాళ్ళకి అన్ని పాటించాల్సి ఉంటుంది. అంటే పండగలు, కొత్త బట్టలు వేసుకోకపోవడం అవన్నీ పాటించాల్సిందేనమ్మా? ఇది కూడా ప్రాంతాల వారిగా లేదమ్మా, 1 సంవత్సరం వరకు కూడా ఎవరైతే కర్మ చేస్తారో వాళ్ళకి ఆ సంవత్సరం పాటు కర్మకు ఒక దీక్షగా తీసుకుంటారు. చెప్పానికి ఇది కూడా ఒక సంస్కారం, ఒక యజ్ఞం లాంటిది. దానికి దీక్ష తీసుకున్నారు గనక దానికే చెయ్యాలి ఆ పని. ఇప్పుడు ఉదాహరణకి మనం ఏదన్నా పెళ్లి మొదలైనవి చేసేటప్పుడు కంకణం కడతారు. కంకణం ఎందుకు కడతారమ్మా? అంటే ఒక దీక్ష పుచ్చుకున్నట్టు. దీక్ష పుచ్చుకుంటాం. ఆ సమయంలో బంధువులు ఎవరైనా చనిపోయి ఉంటే వీళ్ళక మైలు అంటదు ఈ కంకణం ఉన్నంత వరకు. కర్మ చేసిన వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ ఉందనుకోండి, వాళ్ళు అసలు కర్మే చేయకూడదు కదమ్మా, తలనీలాలు చెయ్యాలి, తప్పదమ్మా, చేయాల్సిందే, బాధ్యత పుచ్చుకోవాల్సింది. ఎవరు చేస్తారు? లేదు అంటే ఇంకొక సోదరుడు ఉంటే చేస్తాడు, అన్నదమ్ములు ఇంకోళ్ళు ఉంటే చేస్తారు. అంతేగాని అది కూడా 7 నెలలు దాటిన తర్వాత, 7వ నెల వచ్చిన తర్వాత అయితే వాళ్ళ సోదరులు ఎవరైనా ఉంటే చేస్తారు, లేకపోతే తప్పదు, చేయాల్సిందే. రైట్. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ రైట్. ఇప్పుడు జాతకంలో కూడా మనం ఆస్ట్రాలజీ ప్రకారం చూసినా కూడా ఇవన్నీ పర్ఫెక్ట్గా చేయకపోతే పీడిలకు కూడా పాపం ఉంటుంది, అంటే వాళ్ళకి ముక్తి రాదు అని కూడా మనం వింటూ ఉంటాం కదా. అందులో అనుమానం ఏం లేదమ్మా. ఒక్క తరం వాళ్ళల్లో గనక వీళ్ళకి అంత్యేష్టి సరిగ్గా చేయకపోతే వాళ్ళు ఈ ప్రేత అంటారు దాన్ని. అంటే శరీరం ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఎవరు వెళ్ళారు? ఆత్మ. చనిపోయారు అన్నాం మనం. 2 అర్థం ఏంటి? చని అంటే వెళ్ళి
పోయారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు, మరి అంతేగాని లేకుండా పోలేదుగా, మరి ఉన్నారు. ఉన్నారు మనం మామూలుగానే వాడుతున్న చనిపోయారు అంటున్నాం కానీ వేరే పదం వాడటల్లా. ఇక్కడి నుంచి చని మరో చోటుకి వెళ్ళారు. అక్కడికి వెడితే ఏం జరిగింది, ఇక్కడి నుంచి టికెట్ తీసుకున్నాం కానీ అక్కడ నాకు వీసా లేదు. ఓ ఏం చేస్తాం? నేను ఇప్పుడు ఎక్కడికో వెళ్ళాను, ఏ విదేశాలకు వెళ్ళాను, ఇక్కడి నుంచి నేను డబ్బులు పెట్టాను, టికెట్ కొనుక్కున్నాను, తీరా చేస్తే అక్కడ నాకు వీసా రాలేదు, నాకు ఎంట్రీ ఉందా? లేదు, అటు ఇటు కాకుండా. అలాంటిది లేకుండా అవతల లోకానికి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఫార్మాలిటీ ఏదైతే ఉందో అది ఈ అంత్యేష్టిలో చేసేది, ఇక్కడ ఉండిపోకుండా. కానీ అవన్నీ నిజంగా చెందుతాయమ్మా. అంటే మనం కంటితో చూడనివన్నీ లేవు అనుకునేటటువంటి మూర్ఖపు వాళ్ళకి అర్థం కాదు, కానీ కంటితో చూడనివి కూడా ఉంటాయని మనకు అర్థం అవుతుందా లేదా? ఉదాహరణకి నీకు బుద్ధి ఉందా అంటే చూపించమంటే ఎక్కడ చూపిస్తాను నేను? అంతెందుకమ్మా, మన ఫోన్ వాడతాం, దానికి దానికి అక్కడ ఉన్న శాటిలైట్ కి కనెక్షన్ కనిపిస్తుంది. ఎక్కడుంది? కంటికి కనపడుతోందా? లేదు కదా. ఇలాంటివన్నీ ఉన్నాయి. ఎవరైతే సైంటిస్టులు చూసి దీన్ని చెప్పారో వాళ్ళని నమ్ముతున్నాం. మరి అలాగే ఇవన్నీ మేము చూసాము అని చెప్పినటువంటి వాళ్ళకి చెప్పి నమ్ముతున్నాం. నమ్మలేదనుకో, కష్టపడు, ప్రయత్నం చేయి, తెలుసుకో, అంతేగాని నా కంటికి కనపడలేదు కనుక లేదు అంటే, ఇక్కడ వైఫై లేదు అని అంటే నేను ఎలా ఉంటుంది? నా కంటికి కనపడలేదండి, వైఫై చూపించు, ఎక్కడ చూపిస్తాను? పక్కన ఇన్స్ట్రుమెంట్ పెడితే కనపడుతుంది, అది ఆన్ చేస్తే కనపడుతుంది. అలాగే ఇవన్నీ కూడా దానికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తే కనపడతాయి తప్ప లేకపోతే కనపడవు అనేటటువంటి సంగతిని అర్థం చేసుకోవాలి. ఇవన్నీ ఉన్నాయి. ఒక్కళ్ళు గనక ప్రేత సంస్కారం లేకపోతే తరువాతి తరాల వాళ్ళకి అంతకుముందున్న తరాలు కొన్నింటికి కూడా పైలోకాలకు వెళ్ళే అధికారం లేదు. అందుకే కదా భగీరథుడు సగర చక్రవర్తుల యొక్క కుమారులని ఉద్ధరించటం కోసం అంత తాపత్రయపడ్డాడు. ఆయన 3 తరాలు ముత్తాతలు వాళ్ళు, ఆ ముత్తాతల్ని ఉద్ధరించకపోతే తర్వాత తరాల వాళ్ళు ఎవరు పైలోకాలకు వెళ్ళరు. ఈయనే ఆగిపోయాడు క్యూలో, ఇంక వెనకాల వాళ్ళు. అదే నేను ఒకటే చెప్తా బాగా అర్థం కావడానికి, పాస్పోర్టు వీసా అని చెప్తూ ఉంటా. అయితే బాగా ఈ దేశంలో అయితే ఆ మాట చెప్తాం కదా, ఈ భూలోకంలో ఇది కాక వేరే ఉందని మనకి తెలుస్తోంది కదా. ఇప్పుడు చంద్రుడి మీద ఎవడో ఒక ఆయన అమ్మేసేట కూడాను స్థలాలు, వెళ్ళి ఉంటారని ఉదాహరణకి విన్నాం కదా, అనుమానం ఏం లేదు అందులో. మార్స్ మీద అట్లా ఇవి కనపడని లోకాలు చాలా ఉన్నాయి. అటువంటి లోకాలకు వెళ్ళేటప్పుడు దానికి వెళ్ళడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కల్పించడానికి ఈ మంత్రాలతో చేస్తాం. మంత్రాలకి చింతకాయలు రాలుతాయా? చింతకాయలు రాలడానికి మంత్రాలు అక్కర్లేదు. మంత్రం అన్నది స్పష్టంగా ఉచ్చరిస్తే దాని ఫలితం ఎట్లా ఉంటుందో మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం. చప్పట్లు కొడితే కదిలే బొమ్మలు ఉన్నాయి ధ్వనికి. సిరి అనంగానే వెళ్ళి అది పనులు చేస్తూ ఉంటుంది. అలెక్సా అనంగానే ఓపెన్ ద డోర్ అంటే వెళ్ళి చేస్తోంది. మరి ఇక్కడ మాటలతోనే నడుస్తోంది. ఇక్కడ నీ మాటతో తలుపు తెరవగలిగిన వాళ్ళవి ఈ మంత్రంతో సరైనటువంటి ధ్వని. ఇప్పుడు మీరు అన్నారు అనుకోండి, దానికి మీ గొంతు అలవాటు, అలెక్సా అంటే పలుకుద్ది, నేను చేస్తే పలకదుగా. నా గొంతుకి మీకు ఉచ్చారణకి తేడా ఉంది కనుక స్పష్టమైన ఉచ్చారణతో ఎప్పుడైతే అంటారో ఆ పైలోకాల్లో ఉన్నటువంటి తలుపులు తెరుచుకుంటాయి. ఇవన్నీ వీసాలాగా పనిచేస్తాయి. సూపర్ ఎక్స్ప్లెనేషన్ అమ్మా. అంటే పిల్లలకు కూడా ఈజీగా అర్థమైపోతుంది. పిల్లలకి అర్థం అవడమే ప్రధానమైనటువంటి ఉద్దేశం నాకు. ఎస్, ఎందుకంటే తర్వాత మనకు కూడా చేయాల్సింది వాళ్ళే కదా. అదే కదా. ఎస్, సో యు డూ ఇట్ అండ్ లెర్న్ ఇట్, రిజల్ట్ మీకే కనిపిస్తుంది. తెలియకపోతే, మీకు నమ్మకం లేకపోతే పరిశోధన చెయ్యండి. మీకు కనపడలేదు కనుక లేదు అనేటటువంటి మూర్ఖపు ఆలోచన వద్దు. వాళ్ళు మూర్ఖులు. నా కంటికి కనపడలేదు కనుక లేదన్న వాళ్ళని మించిన మూర్ఖులు ప్రపంచంలో లేరు. ఎస్, వెల్ సెడ్ అమ్మా. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.